వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆలయాల్లో ఈ 5 రకాల వస్తువులను దానం చేస్తే మీకు జీవితంలో అన్ని శుభాలే. ముఖ్యంగా 5 రకాల దాన ధర్మాలు ఆలయాల్లో చేస్తే దైవానుగ్రహం లభించి కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. అవేంటంటే గోసేవకు సంబంధించిన దానాలు. హిందూ సాంప్రదాయాల్లో ఆవు సమృద్ధికి, ఆధ్యాత్మికతకు చిహ్నం. గోవుల సంరక్షణలో భాగమైతే జీవితంలో కరుణ, దయాగుణం పెరుగుతాయి. ఇది మనలోని అత్యాశను దూరం చేసి స్వార్థాన్ని నియంత్రిస్తుంది. అందుకే దేవాలయాల్లో అనుబంధంగా నడిచే గోశాలకు పచ్చగడ్డి, ధాన్యాలు లేదా గోశాలల నిర్వహణకు విరాళాలు ఇవ్వడం మంచిది. అన్నదానం. అన్ని దానంలో అన్నదానం మిన్న అంటారు. అయితే మీరు నేరుగా అన్నదానం చేయలేకపోయినా పర్వాలేదు. ఆ పని చేసేవారికి అవసరమైన సరుకులు, వస్తువులు అందించినా మంచిదే. ఈ మంచి పని కోసం దేవాలయాలు భక్తులు సమర్పించే ఆహార పదార్థాలు ఇతరుల కడుపు నింపుతాయి. ఆధ్యాత్మికంగా చూస్తే ఆహారం అనేది ప్రాణశక్తికి ప్రతిరూపం. పురాణ గ్రంథాలు కూడా ఆహారాన్ని పవిత్రమైనదిగా చెబుతున్నాయి. అందుకే ఆలయాల్లో అన్నదానం చేయడం వల్ల గత జన్మ కర్మ దోషాలు తొలగిపోవడమే కాకుండా మనం తినే ఆహారంపై కృతజ్ఞత భావం కూడా పెరుగుతుంది. ఆలయ సేవ. ఆలయాల్లో క్యూ మేనేజ్మెంట్, వృద్ధులకు సహాయం చేయడం లేదా ఆహారం వడ్డించడం వంటి పనుల కోసం సమయం కేటాయించడాన్ని సేవ అంటారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తిరుపతి, శ్రీశైలం, యాదగిరిగుట్ట లాంటి పుణ్యక్షేత్రాల్లో ఆలయ సేవ చేస్తే ఆధ్యాత్మిక చింత పెరిగి మనసు శుద్ధి అవుతుంది. ఇతర ఆచారాల కంటే సేవ చేయడం వల్ల అహంకారం త్వరగా నశిస్తుంది. పండితులు చెబుతారు ఇది ప్రతికూల పనిని ఆరాధనగా భావిస్తుంది. నెయ్యి లేదా నూనె దానం. ఇతర కానుకల్లో కాకుండా నూనె పూర్తిగా కరిగిపోతుంది. ఇది ఎలాంటి ప్రతిఫలాపేక్షణ లేకుండా భగవంతునికి మనల్ని మనం సమర్పించుకోవడాన్ని తెలుపుతుంది. దీపం అనేది మనసులోని అజ్ఞానం తొలగించడానికి ప్రతీక. ఆలయంలో నూనె లేదా నెయ్యి సమర్పించినప్పుడు అది కేవలం భౌతికమైన దీపాన్నే కాకుండా మనలోని జ్ఞాన కూడా వెలిగిస్తుందని నమ్ముతాము. అలాగే చాలామంది భక్తులు ఆవు నూనె, నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి ఆలయ దీపారాధన కోసం ఇస్తుంటారు. దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడం స్పష్టత వస్తుందని, మానసిక గందరగోళం తగ్గుతుందని, క్రమశిక్షణ పెరుగుతుందని నమ్మకం. దుస్తులు. వస్త్రదానం అనేది మనిషి రూపం, గుర్తింపుపై ఉన్న మమకారాన్ని వదులుకోవడానికి సంకేతం. ఇది అహంకారాన్ని తగ్గించి ఈ శరీరం తాత్కాలికమైన గుర్తు చేస్తుంది. కెరియర్ మార్పులు లేదా జీవితంలో కీలకమైన మలుపులు ఎదురైనప్పుడు వస్త్రదానం చేస్తే జీవితంలో మరింత సక్సెస్ అవుతారని పండితులు చెబుతారు. ఆలయాల్లో బ్రాహ్మణులకు, కార్మికులకు లేదా యాత్రికులకు దుస్తులు పంచితే మంచి ఫలితాలు ఉంటాయి.